అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు వీడియో క్యాబేజీ పులిహార కూర చేయడం చూపిస్తున్నాను. ముందు క్యాబేజీ తరుక్కోవాలి. అందులో పసుపు, ఉప్పు, నీళ్లు వేసి ఉడికించుకోవాలి. నేను ఇన్స్టెంట్ పాట్లోనే ఉడికించేసుకుంటాను. మీకు ఇన్స్టెంట్ పాట్లోని అంటే చాలా త్వరగా అయిపోతుంది కదా. స్విచ్ ఆన్ చేశాను. దీని ఆప్షన్ ఏం పెట్టానంటే ప్రెషర్ కుక్కరే పెట్టాను చూడండి. ఇగోండి, అంటే క్యాబేజీ త్వరగా ఉడుకుతుంది కనుక నేను 4 మినిట్స్ టైం పెట్టాను అనమాట. 12 మినిట్స్ ఉంది కనుక మైనస్ నొక్కాలి. మనం మైనస్ నొక్కితే 4 మినిట్స్కి వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఈ 4 మినిట్స్ ఉడికేలోపు ఆవాలు 1 స్పూను నానపెట్టుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ, చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానపెట్టుకోవాలి. అవి నానేలోపు అయిపోయింది, ఉడికిపోయింది చూడండి. అందులో వాటర్ ఏమో పిండి పక్కన పెట్టుకోవాలండి. ఆ క్యాబేజీ అంతా ఉడికిన క్యాబేజీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవాలు కొంచెం రోట్లోనే నూరిసుకుంటున్నాను అనమాట. మిక్సీ అంటే నలగదు కనుక అది పక్కకు తీసుకొని కొంచెం ఆయిల్ వేయాలి, లేకపోతే కసలాగా అయిపోతుంది. ఇందులోనే కారము, మెంతు పిండి అండి. నేను ఎండుమిరపకాయలు, మెంతులు కలిపి అంటే పొడి చేసి పెట్టుకుంటాను, ఫ్రై చేసి. తర్వాత మూకుడు పెట్టాను, తర్వాత పల్లి నూనె వేసాను, తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు పోపు వేసి తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. మీరు ఎప్పుడైనా ఈ పులిహార పోపుకి జీలకర్ర వాడకూడదు. జీలకర్ర వాడితే అస్సలు బాగుండదు. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఈ చింతపండు మగ్గు కొంచెం వేసేసానండి. ఇప్పుడు మనం ఆ క్యాబేజీకి ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది అల్లం తురుము అన్నమాట. ముక్కలు వేసే కన్నా తురుము వేస్తే బాగుంటుంది. మామూలు పులిహార చేసుకున్న ఇదేంటంటే ఇంగువ ఏంటంటే పొడి లేదు కనుక నేను అది గట్టిగా ఉన్న ఇంగువ పొడి చేసి వేస్తున్నాను. తర్వాత కొంచెం పులుపు బ్యాలెన్స్ చేయడానికి పంచదార వేసాను. అంటే పంచదార అయినా వేయొచ్చు, మనం బెల్లం అయినా వేయొచ్చు. తర్వాత ఈ ఉడికించిన క్యాబేజీ, తర్వాత ఉప్పు సరిపోలేదు కనుక ఉప్పు వేసి మనం మూత పెట్టి అంటే కొంచెం ఫ్రై చేసి కొంచెం వాటర్ వేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొంచెం చల్లారిన తర్వాత ఈ ఆవ ముద్ద కలపాలన్నమాట. నేను ఒక్కసారి కలపను, ఎందుకంటే అది కొంచెం చేదు వస్తుందేమో అని చెప్పేసి కొంచెంగా కలుపుతానండి. ఎందుకంటే ఒక్కసారి కలిపేసి చేదు వచ్చేదానికన్నా మనం తక్కువ కలుపుకొని చూసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలి. ఇగోండి, చల్లగా అయిన తర్వాత కలిపి ఇది మనం మధ్యాహ్నం 1 గంటకు అన్నం తింటాము అంటే ఒక 10 కల్లా చేసేసారనుకోండి ఈ కూర కొంచెం ఊరుతుంది. ఆవ ఎప్పుడైనా ఊరితే చాలా టేస్ట్ ఉంటుంది. ఆవ పులిహార కూడా అంతే. ఇది ఆవ పెట్టిన పులిహార కూరండి క్యాబేజీ. దీంతో పాటు నేను ముద్దపప్పు చేస్తాను. ఆ ముద్దపప్పు కూడా ఎలా చేస్తానన్నది ఈ వీడియోలోనే చూపించేస్తాను. ముందు పప్పు ఉడికించుకున్నాను, తర్వాత మూకుడు పెట్టాను, ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. పోపుకి ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత వెల్లుల్లి వేస్తానండి. ఇందులోని వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు పోపు వేసేసిన తర్వాత అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఉడికించిన ఈ పప్పు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇంకా అందులోని పులుపు ఏమీ వేయను. ఆ పప్పులోని ఆవకాయ వేసుకొని ఈ పప్పు, ఆ క్యాబేజీ పులిహార కూర అంతే అండి ఈ పూట వంట. చూడండి, మీకు పోపు పెట్టిన తర్వాత ఏదైనా పప్పులు ఇలా ఉడికించుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఉడికించుకుంటే టేస్ట్ అంటే పోపుతో కలిపి ఉడుకుతుంది, చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. సాంబార్ అయినా అంతే. ఇది ఈ పూట వంట. కొంతమంది క్యాబేజీ ఇష్టపడరు కదా, అందుకని ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ఈ క్యాబేజీ పులిహార కూర. పప్పు చూడండి, నాకు ఇలా పల్చగా ఉంటేనే ఇష్టం. ఈ పూట మా వంట ఇది. ఇంకా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. నచ్చితే ఇలా ట్రై చేయండి. ఈ కూర చాలా బాగుంటుంది. మళ్ళీ మీరే కామెంట్ చేస్తారు బాగుంది అని. ఓం నమో శ్రీ వెంకటేశాయ.